హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి, అది సొరకాయతో ఎలా చేస్తారో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా నేను బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిలో నేను సొరకాయ తురుము, సన్నగా తరిమిన ఆనియన్స్, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసాను కాబట్టి నేను కారం పొడి వేయట్లేదండి. సొరకాయ తురుము వేస్తాం కదా, సో అందుకే రెడ్ కలర్ కాకుండా వైట్ కలర్గా ఉంటే చూడడానికి చాలా బాగుంటుందని. ఇది పిండి కలిపేటప్పుడు మనం ముందుగానే వాటర్ వేసుకోవద్దు, సొరకాయలు వాటర్ చాలా ఉంటుంది. సో ముందుగా నార్మల్గానే కలిపి చూడండి. ఏమైనా వాటర్ పడితే సరిపడా చూస్తూ వాటర్ కలుపుతూ పిండి పిసకాలి. ఇలా అండి, సాఫ్ట్గానే ఉండాలి డౌ అంతా చేశాక దానిపైన మనం కొంచెం ఆయిల్ రాసి మనము కొద్దిసేపు పెట్టుకోవాలి. అందులో కొంచెం నేను లాస్ట్లో నువ్వులు కలిపాను, ఎందుకంటే నువ్వులు గార్నిష్కి చాలా బాగుంటాయి అండ్ మనకి హెల్తీ కూడా. ఇది నేను పెనం పైన చేశాను, అలాగే ముగ్గురు పైన కూడా చేశాను. రెండు విధాలుగా మీకు చేసి చూపిస్తాను. నువ్వులు అనేవి పైనుంచి కూడా చాలామంది చల్లుతారండి, అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఇలా పిండిలో వేస్తే మాత్రము అందులో కలిసిపోతుంది కాబట్టి కనిపించదు. మళ్ళీ నేను గిన్నెలో అని చెప్పాను కదా, అది ఇక్కడ నువ్వులు పైనుంచి వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ పెనం మీద కానీ మూకుడులో కానీ గిన్నెలో కానీ చేయాలనుకున్నప్పుడు ఆ గిన్నెకి మనం బాగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే సర్వపిండి పొయ్యి మీద పెట్టి మనము కాల్చేటప్పుడు అది దానికి అతుక్కోకుండా ఉండటానికి నూనె రాసి పిండి ముద్ద సరిపడ తీసుకొని పెనం మీద అయితే చాలా సన్నగా ఒత్తుకోవాలండి. అదే ముక్కుడులో కానీ గిన్నెలో కానీ అయితే కొంచెం లావుగా ఒత్తుకోవాలి. సర్వపిండి అంటే చాలామందికి లావుగానే ఇష్టం ఉంటుంది. ఇలా మధ్యలో హోల్స్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో హోల్స్ చేసుకుంటే బాగా కాలుతుంది అన్ని సైడ్స్. కాలినాక చూడండి, పెనం మీద అయితే ఏమంటారు, స్టవ్ది సెక అంటారు కదా, మంట అన్ని సైడ్లు ఈక్వల్గా వస్తుంది. అదే ముక్కుడు కానీ గిన్నె కానీ అయితే పై సైడ్ బాగా రాదు. సో అందుకనే ముక్కుడు మీద చేస్తుంటే మనం గిన్నెను అన్ని సైడ్లు తిప్పుతూ ఉండాలి. మీకు ఎలా కాలింది, పెనం మీద అయితే ఎలా కాలుతుంది అనేది చూపిస్తాను. పెనం మీద అయితే చాలా ఈవెన్గా అన్ని సైడ్లు బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి. ఇది మనకు ఎలా తెలుస్తుంది కాలింది అనేది అంటే, ఆడ హోల్స్ చేసాం కదా, ఆ హోల్స్ బ్రౌన్ కలర్ అయిపోయాయి అనుకోండి మనకి తెలిసిపోతుంది. పెనం మీద పెట్టినప్పుడే కానీ ఇలా లేకపోతే గిన్నెలో పెట్టినప్పుడు కానీ ఆ హోల్స్ బ్రౌన్ కలర్ అవుతాయి, అప్పుడు కాలిందని మనకు అర్థమవుతుంది. పెనం మీద అయితే మనం పెనంని తిప్పాల్సిన అవసరం లేదండి, కాకపోతే మూకుడులో గిన్నెలో పెట్టినప్పుడే అక్కడ మనం తిప్పాల్సి ఉంటుంది. అన్ని సైడ్లు సరిగ్గా కాలదు కదా, మనం ఇలా ఒత్తేటప్పుడు మధ్యలో నీళ్లు మన చేతికి తగిలించుకుంటూ చపాతీలాగా ఒత్తాలి. మనకు కన్వీనియంట్గా ఉంటుందని ఈ హోల్స్లో ఆయిల్ వేయాలి. పైనుంచి నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 days వరకు కూడా తినొచ్చు, కానీ వేడిగా ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారా, నేను ముక్కుల్లో నూనె ఎలా రాస్తున్నానో మీకు చూపిస్తున్నాను. పిండి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, పూరి పిండి కానీ చపాతీ పిండి కన్నా డబుల్ ఉంటుంది మనం తీసుకోవాల్సిన డౌ. సో దీన్ని ఇలా ఒత్తుతాం కదా, కొంచెం లావుగానే చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. పెద్దగా తీసుకోవద్దండి సైజు, ఎందుకంటే అన్ని సైడ్లు సరిగ్గా కాలదు. ఇలా హోల్స్ చేస్తున్నాను చూసారా. కొందరు ఇందులో ఆయిల్ వేస్తారు, కొందరు ఇంకా కొంచెం సాఫ్ట్గా రావాలనుకునే వాళ్ళు కొందరు వాటర్ కూడా చిలకరిస్తారండి, అది మన ఇష్టము. కొందరేమో నాకు ఆయిల్తోటే డీప్ ఫ్రై చేసినట్టు ఉండాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోరు. చూడండి ఇక్కడ ఎంత ఈవెన్గా కాలిందో పెనం మీద అయితే. అదే గిన్నెలో కానీ మూకుల్లో కానీ అంత ఈవెన్గా కాలదు. సో దాన్ని మనం అస్తమానము తిప్పుతూ ఉండాలి, గిన్నెని కానీ మూకుడిని కానీ. మనం అక్కడ ఉండలేము అనుకుంటే మనము పెనం మీద అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మూకుడు ఉంది కదండి, ఓన్లీ మధ్యలోనే కాలుతుంది. సో నేను మూకుడిని అన్ని సైడ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి, అప్పుడే అది పై సైడ్ కాలుతూ ఉంటుంది. చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ కాలుతుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్. సో 4 డైరెక్షన్స్ తిప్పుతూ ఉండాలి, లేకపోతే మధ్యలో ఎక్కువ కాలుతుంది, చుట్టూ తక్కువ కాలుతుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, వేస్ట్ అయిపోతుంది. సో కాల్చేటప్పుడు కొంచెం చిన్న సెక పెట్టుకొని కాల్చాలండి. నేను ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే డిఫరెన్స్ మీకు కూడా అర్థమవుతుంది, చాలా బాగుంటుందండి. ఇందులో కొందరు నచ్చిన వాళ్ళు పల్లీలు కూడా వేసుకుంటారు, పల్లీలు ముక్కలాగా చేసుకొని వేసుకోవచ్చు. చూడండి లుక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా.
అండ్ ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. డైలీ రెగ్యులర్ టిఫిన్స్ బోర్ కొడితే ఇలాంటివి చేసుకోవచ్చు. ఇది సొరకాయ తురుము లేదు అనుకుంటే సొరకాయ తురుము లేకున్నా సరే మనము పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే కారం పొడి వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.